गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 11वीं पाठ जल ही जीवन है नामक कहानी पाठ के संबंधित चौथा भाग पढ़ाना चाहता हूँ। बच्चों, जल की कमी के कारण फसलों का उत्पादन भी कम हो गया है। सच में यह दुनिया प्यासी है, कृषि क्षेत्र प्यासे है, हम भी प्यासे हैं। आज दुनिया भर देश जल की समस्या से चिंतित है, इसलिए हमारे जीवन में जल की महत्व इस कहानी के द्वारा हम जानेंगे। किताब खोलकर 11वीं पाठ जल ही जीवन ही देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। यहाँ देखिए, मालूम है, इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं। हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है। उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, जिससे वहाँ के लोग मरने लगे। मालूम है, इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा అంటే మీ గ్రహంలోంచి నీరు తీసుకువెళ్తున్నాం అంటే మీకు తెలియకుండా తీసుకువెళ్తున్నాము. మీరు నీరు లేకుండా బతకలేరనే విషయం మాకు తెలుసు. అందుకనే సిర్ఫ్ తోడిసి మాత్ర అంటే మీ దగ్గర ఉన్న వాటర్లోంచి కొంత పర్సెంట్ మాత్రమే మేము నీరుని తీసుకెళ్తున్నాం. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के విషాణు అంటే మా గ్రహానికి చెందినటువంటి వాటర్లో एक विशेष प्रकार की ఒక రకమైనటువంటి విషాణు అంటే ఒక రకంగా పొల్యూట్ అయిపోయింది. అంటే విషాణువులన్నీ కూడా మా వాటర్లో కలిసిపోయాయి. के कारण जहीराला हो गया అంటే విషపూరితంగా మారిపోయింది మా దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా కూడా. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई అంటే ఆ వాటర్నే మా దగ్గర తాగడం వల్ల అంటే ఆ వాటర్ని మేము ఉపయోగించడం వల్ల మా దగ్గర ఒక మహమ్మారి ఒక రోగం ఏదో పెద్ద డిసీజ్ ఒకటి వచ్చింది. జిస్సే వహా లోగ్ మర్నే లగే అంటే ఆ వాటర్ని యూజ్ చేయడం వల్ల మా గ్రహంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చనిపోతున్నారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है, लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. जल को विषहीन बनाने में समय लगेगा. पानी के अभाव में हमारे लोग मर रहे थे. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया అంటే ఏ విషాణువుల వల్ల అయితే వాటర్ అంతా పొల్యూట్ అయిపోయిందో వాటిని మేము ఐడెంటిఫై చేసాం, వాటిని కొంచెం మేము రిమూవ్ చేయగలిగాం. లేకిన్ జల్ మే గులే జహర్ కో అభి తక్ నహీ పహచాన్ కానీ ఆ వాటర్లో కరిగిపోయినటువంటి కొంత విష పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఇంతవరకు కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. అంటే ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఆ వాటర్ తాగుతున్నారు. అంటే జల్ కో విషహీన్ బనానే మే కుచ్ సమయ లగేగా అంటే ఆ వాటర్ని పూర్తిగా ప్యూరిఫై చేయడం కోసం మాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. పానీకే అభావమే హమారా లోగ్ మర్ రహేతే అంటే ఆ వాటర్ లేకపోవడం వల్ల లేకపోతే ఆ వాటర్ పొల్యూట్ అయిపోయిన వాటర్ తాగడం వల్ల హమారే లోగ్ మా దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసమే మేము మీ దగ్గర నుంచి వాటర్ని తీసుకువెళ్తున్నామని ఆ గ్రహాంతరవాసులు చెప్పడం జరిగింది. शब्द दे दिया है, देखिए, आविष्कार, खोज, इन्वेंशन, विकास, उन्नति, डेवलपमेंट, प्रतीक्षा करना, इंतज़ार करना, वेटिंग, मतलब, अर्थ, मीनिंग, हमला करना, आक्रमण करना, अटैकिंग, दिमाग, मस्तिष्क, माइंड. बच्चों में यह देखिए, अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्दी अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे, अपने ग्रह के लोगों का जीवन बचाएंगे. हमारी नज़र आपके नील ग्रह पर पड़ी, जो हमसे अधिक नज़दीक था. अपने अस्तित्व के लिए हम निर्णय कर लिया అంటే మా అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అంటే మా ప్రాణాలు మేము కాపాడుకోవడం కోసం हम जल्द से जल्दी किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह ले जाएंगे అంటే మా ప్రాణం కోసం కాపాడుకోవడానికి చాలా తొందరగా ఎక్కడో అక్కడ అంటే ఏదో గ్రహం మీద ఉన్నటువంటి నీరుని మా గ్రహం మీదకి తీసుకువెళ్ళాలి అని మేము నిర్ణయించుకున్నాం అని డిసైడ్ చేసుకున్నాం. अपने
గ్రహ కే లోగోं का జీవన్ బచాయింగే అంటే మా గ్రహంలో ఉన్నటువంటి ప్రాణాలు అంటే మా గ్రహంలో ఉన్న జీవులందరి ప్రాణాలని మేము కాపాడుకోవడం కోసం వాటర్ ఎక్కడో అక్కడి నుంచి తొందరగా మా గ్రహాన్ని తీసుకువెళ్ళాలి అని మేము డిసైడ్ అయ్యాం. హమారీ నజర్ ఆప్కే నీల్ గ్రహ పర్ పడి అంటే మేము అన్ని గ్రహాలు వెతుకుతుంటే మా దృష్టి మీ నీలి గ్రహం మీద అంటే మీ భూమి మీద పడింది. జో హంసే అధిక నజదీక్తా పైగా మీ గ్రహం మా గ్రహానికి చాలా దగ్గర అంటే ఎంత దగ్గర అని చెప్పాను ఇందాక 9.461 × 10⁻12 కిలోమీటర్స్ అంటే అంత జర్నీ చేసి మన గ్రహానికి వచ్చారట. వాళ్ళ గ్రహానికి మన గ్రహానికి చాలా దగ్గర దూరం అట అది. అంటే మిగతా గ్రహాలు చూస్తే ఇంకా దూరంగా ఉన్నాయి. అంటే మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడో ఒకటి ఏదో గ్రహం మీద నీరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాం. పైగా అప్పుడు మా దృష్టి మీ గ్రహం మీద పడింది. పైగా మీ గ్రహం మా గ్రహానికి చాలా దగ్గరగా కూడా ఉంది. అందుకనే మేము కొంతవరకు వాటర్ తీసుకెళ్ళడానికి మీ గ్రహంలోనికి రావడం జరిగింది అని ఆ అంతరిక్షవాసులు చెప్పారు. यह देखिए हम यहाँ उतर गए. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग अपना विशेष मिशन चुपचाप पूरा करना चाहते हैं. हम यहाँ उतर गए మేమందరం కూడా ఇక్కడికి మీ గ్రహంలో ఇక్కడ దిగాం. हम लोगों ने यहाँ पर విశాల్ జలభాండారంకో అంటే మేము ఇక్కడ దిగిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి విశాల జలభాండాగారం అంటే విశాలమైనటువంటి జల సంపద మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న జల సంపద చూసిన తర్వాత మేము డిసైడ్ అయ్యాం. ఏం డిసైడ్ అయ్యాం? हमारे जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम అంటే మా గ్రహంలో పానీ శుద్ధ్ అంటే వాటర్ ప్యూర్ అయ్యేంత వరకు కూడా మీ దగ్గర నుంచే వాటర్ తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాతే మీ గ్రహం మీద మేము దిగడం జరిగింది. హమ్ లోగ్ లగ్భగ్ ఏక్ సప్తాహసే అంటే మేము ఏక్ విశేష యాన్కి సహాయతసే ఒక వారం ఏక్ సప్తాహ్ అంటే ఒక వారం రోజుల నుండి ఈ వర్క్ చేస్తున్నాం అంటే వాటర్ని తీసుకెళ్తున్నాం. దేంతో తీసుకెళ్తున్నాం? ఏక్ విశేష యాన్కి సహాయతసే మా దగ్గర ఒక స్పెషల్ వెహికల్ ఉంది. ఆ వెహికల్లో మా గ్రహానికి వాటర్ని తీసుకువెళ్తున్నాం అని చెప్పారు. హమ్ లోగ్ అప్నా మిషన్ చుప్ చాప్ పూరా కర్నా చాహతే తే అంటే మా మిషన్ని మేము చాలా పూర్తిగా సైలెంట్గా కంప్లీట్ చేయాలి అని అనుకున్నాం. यह कुछ शब्द दे दिया है देखिए. तहत अधीनता डिपेंडेंस वापस जाना लौट जाना रिटर्न होम तबाही बर्बादी डिस्ट्रक्शन जहरीला विषपूरित पॉइजनस अभाव कमी डिफिशियंसी. यहाँ देखिए वह बोला मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. वह बोला मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. అతను అన్నట నేను అక్కడ రాజుని మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అంటే మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకు? హమ్ లోగోనే బినా ఆప్కి అనుమతి అంటే మేము బినా అంటే లేకుండా ఆప్కి అనుమతి అంటే మీ అనుమతి లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జలనిధి చురాయా అంటే మీ దగ్గర నుంచి దొంగతనంగా మీ దగ్గర ఉన్న అమూల్యమైనటువంటి జలనిధి నుంచి మేము కొంత దోచుకున్నాము. అప్నే గ్రహ పర్ లే గయే అంటే దోచుకుని మా గ్రహానికి తీసుకువెళ్ళిపోతున్నాం అంటే మీ పర్మిషన్ లేకుండా మీ దగ్గర ఉన్న జల సంపదను మేము దోచుకు వెళ్తున్నాము. మీరు మమ్మల్ని క్షమించాలి అని అడిగారు. అంతరిక్ష యాత్రి అప్ని బాతే సమాప్త్ కర్ అంటూ అంతరిక్ష యాత్రికులు వాళ్ళ మాటలు పూర్తి చేసేసి అప్నే యాన్ పర్ బైఠ్ కర్ అంతరిక్షకి ఓర్ ఉడ్ చలే వాళ్ళు చెప్పాల్సిన సంభాషణ అంతా చెప్పేసిన తర్వాత వాళ్ళు అంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్స్గా మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ మిషన్ ఏంటి, మీరు మమ్మల్ని డిస్ట్రాయ్ అంటే మీరు చంపడానికి వచ్చారా, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చారా అని అడిగారు. లేదు మా గ్రహంలో మేము తాగేటటువంటి వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఆ పొల్యూట్ అయినప్పుడు మా గ్రహాన్ని మా అస్తిత్వాన్ని మా మనుషులు మేము కాపాడుకోవడం కోసం మీ గ్రహంలో ఉన్న కొంత పార్ట్ని మేము తీసుకువెళ్తున్నాం అంటే ఈ విషయాలన్నీ కూడా చెప్పేసిన తర్వాత మీకు చెప్పకుండా మేము వాటర్ దొంగిలించినందుకు మీరు మమ్మల్ని క్షమించాలి అని చెప్పి వాళ్ళు తిరిగి వాళ్ళ అంతరిక్ష వెహికల్లో కూర్చుని ఆ అంతరిక్షకి ఓర్ ఉడ్జలే అంటే మళ్ళీ అది ఆ స్పేస్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोचे रहे थे कि कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गए। ప్రొఫెసర్ దీపేష్ और ప్రొఫెసర్ వికాస్ టక్టకీ లగాయే టక్టకీ అంటే చూడడం అంటే ప్రొఫెసర్ వికాస్ ప్రొఫెసర్ దీపేష్ ఇద్దరు కూడా ఆ అంతరిక్షం వైపు అలా చూస్తూ ఉన్నారు అంటే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు సంభాషణ అంతా మాట్లాడిన తర్వాత అలా చూస్తుండగానే కుछ क्षणों में वह अंतरिक्ष यान ఉనికి ఆంకోన్సే ఓజల్ హోగయే ఓజల్ హోనా అంటే డిసపియర్ అంటే మాయమైపోవడం అంటే వాళ్ళ మాటలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా అంతరిక్ష యానం వైపు అంటే ఆ వెహికల్ వైపు అలా చూస్తున్నారు కొంతసేపటికి ఆ వెహికల్ అలా పైకి వెళ్ళిపోయింది అంటే డిసపియర్ అని కనబడకుండా వెళ్ళిపోయింది। यह शब्द दे दिया है देखिए खोलना टू ओपन प्रकाश वर्ष कांति वर्ष लाइट ईयर ओझल हो जाना गायब होना डिसअपियर्ड नज़दीक समीप नियरेस्ट। यहाँ देखिए अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी उस पर लिखा था कि हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचरों को माफ़ कर दिया होगा। आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े। अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी అంటే ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత వికాస్ గారి దృష్టి అక్కడ ఒక వస్తువు మీద పడిందట ఉస్ పర్ లేక అంటే దాని దగ్గర ఏమో దాని మీద ఏదో రాసిందట ఏం రాసింది हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचोरों को మాఫ్ కర్ దియా హోగా అంటే మా అంతరిక్ష జల దొంగలు అంటే జలచోరులు కదా వాళ్ళు జలాన్ని దొంగలించడానికి వచ్చారు కదా వేరే గ్రహం నుంచి మా అంతరిక్ష జల దొంగలు మీరు మన్నిస్తారని ఆశిస్తున్నాం। ఆప్సే ప్రార్థన హైకి పైగా మేము ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏంటిది ఆప్ అప్నే జలాశయంకో సాఫ్ और सुरक्षित रखे మీ దగ్గర ఉన్న జలాశయాలన్నిటికీ కూడా అలా మీ దగ్గర జల సంపద ఉంది ఆ జలనిధిని మీరు సాఫ్ और सुरक्षित रखे దాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలా సురక్షితంగా ఉంచుకోవాలి తాకి आपको भी हमारी तरह జలచోర్ బననా పడే ఒకవేళ మీరు వాటిని సేవ్ చేసుకోవాలి ఒకవేళ మీరు వాటిని సురక్షించుకోకపోతే జాగ్రత్తగా ఉంచుకోకపోతే రేపొద్దున మీరు కూడా మాకులాగే అంతరిక్ష జల దొంగలుగా మారే అవకాశం ఉంది అని వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరిగింది। అంటే ఇక్కడ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ ఉందంటే వేరే గ్రహం మీద నీరు లేకపోతే వాళ్ళు మన గ్రహం మీదకి వాటర్ దొంగతనానికి వచ్చినట్టుగా కవి గారు చాలా అద్భుతంగా నిజానికి రాలేదు కానీ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని అద్భుతంగా ఈ వేరే గ్రహం నుంచి ఒక మనుషులు వచ్చి మన దగ్గర వాటర్ దొంగతనం చేయడం పైగా వెళ్ళిపోతూ వాళ్ళు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఒక సలహా ఇచ్చారు ఏంటి మీ దగ్గర వాటర్ సేవ్ చేసుకోకపోతే మీకు కూడా ఈరోజు మాకు పట్టిన పరిస్థితే రేపొద్దున మీకు కూడా పడుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కూడా జరిగింది। आप ही का अंतरिक्ष जलचोर मित्र संचार माध्यमों के लिए विज्ञान ఇట్లు మీ అంతరిక్ష జల దొంగలు అంటే మీ మిత్రులు సంచార్ మాధ్యమం के लिए विज्ञान అంటే ఈ జల్ హీ జీవన్ హై అనేటువంటి పాఠాన్ని సంచార్ మాధ్యమం के लिए विज्ञान అనేటటువంటి పుస్తకం నుంచి తీసి రాయడం జరిగింది। ఈ రాసిన కవి పేరు శ్రీప్రకాష్। यहाँ 2 प्रश्न दिया है एक बार किताब में लिख कर पढ़िए हमारे जीवन में जल का क्या महत्व है। दूसरा वाला हमारे घर पहुंचने वाले जल का उपयोग हम किसके लिए कर रहे हैं। बच्चों पानी संरक्षण के संबंधित एक वीडियो रखा है देखिए। Conservation of water. Alex is on a cruise. He drinks some water and tries to throw the remaining water into the sea. The ship's captain stops Alex from doing so and tells him that we should not waste water as it is very precious. Alex gets confused and comments that if there is so much of water available in the sea, then why do we say that water is precious? Though there is a lot of water on the earth's surface, most of this water is in oceans, which is salty.
So, it is not suitable for drinking and other domestic, agricultural and industrial purposes. Whereas water which can be utilized for these purposes is found in rivers, ponds, lakes and underground. These water resources are called freshwater resources. They usually get replenished by rainfall. However, the distribution of water in India is quite uneven. This is because some regions of our country have excessive rains while others have moderate rains, whereas some parts get very less or no rainfall at all. Therefore, we must not waste water or pollute our lakes and rivers. Rainwater harvesting is one of the methods of conservation of water. Similarly, lakes and johads are dug to collect the rainwater. Also, some water from lakes seeps into the ground to reach wells and bauli, that is, step wells. Here people go down the steps to fetch water instead of drawing it up with a rope. Hence they are called step wells. For agricultural purposes, drip irrigation system is used to deliver water directly to the roots of the crops. Moreover, government plays an important role in conservation of water by constructing dams to help avoid floods and to generate electricity. Captain then tells Alex that every individual can contribute towards the conservation of water by adopting some simple measures like turning off the taps when not in use, repairing leaking taps and pipes, using sprinklers for watering plants, using water from a bucket to wash our cars, bikes, etc. आज हम इस कक्षा में 11वीं पाठ जल ही जीवन है कहानी पाठ के संबंधित चौथा भाग सीख लिया है। आने वाले कक्षा में जल ही जीवन के पाठ के संबंधित व्याकरणांश सीखेंगे। यह गृह कार्य में 2 प्रश्न दिया है, अपनी किताब में एक बार लिखकर पढ़िए। Thank you.